హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టెలిగ్రామ్ ఛానల్ మిస్ అయితే కనుక ఇంట్రాడేలో ఏదైతే నేను అప్డేట్స్ చేస్తూ ఉంటానో అది చాలా మిస్ అయినట్టు. సో ఎండ్ ఆఫ్ ది డే మనం అనాలిసిస్ చేసేది కంప్లీట్లీ డైలీ టైం ఫ్రేమ్లో. సో ఇంట్రాడేలో మాత్రం ఏదైతే ఇంట్రాడే ప్రైస్ యాక్షన్ ఉంటుందో దానిపైన నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో నిన్నటి వరకు మనకి మార్కెట్ చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో బుల్లిష్ ఉండే. సో ఇంట్రాడేలో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయింది. సో ఇక్కడ నేను ట్రెండ్ చేంజ్ అయింది అప్డేట్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను. సో మెనీ మెంబర్స్, ఫ్రీ టెలిగ్రామ్ మెంబర్స్, ప్రీమియం మెంబర్స్ అండ్ చాలా వరకు అయితే ప్రాఫిట్లో ఉన్నారు. సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఇచ్చాను, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా అచీవ్ అయ్యాయి. అండ్ 1 o'clock నుంచి బ్యాంక్ నిఫ్టీ లుక్స్ లైక్ సెల్ ఆన్ రైస్ అని చెప్పి కూడా మెన్షన్ చేశాను, టార్గెట్స్ కూడా ఇచ్చాను, అన్నీ కూడా అచీవ్ అయ్యాయి. సో మిస్ అవ్వద్దు, టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అదేవిధంగా రేపటి అనాలిసిస్ చేసుకుందాం. సో మార్కెట్ ఇవాళ నిఫ్టీ చూసినట్టయితే ఆల్మోస్ట్ క్రాష్ అయింది. 300 points ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది మనకి, అంటే ఆల్మోస్ట్ 2% ప్రాఫిట్ బుకింగ్ మనైతే నిఫ్టీలో కనిపించింది. బ్యాంక్ నిఫ్టీలో టాప్ నుంచి చూసుకున్నాం అనుకోండి, దగ్గర 1000 points వరకు అయితే మనకి ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది. సో ఇంకా ఫాలో అవుతుందా, లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఏదైనా సపోర్ట్ తీసుకుంటా అని చెప్పి మనం అనాలిసిస్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసినట్టయితే మార్కెట్ డైలీ టైం ఫ్రేమ్ చూపిస్తున్నాను నేను, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఇదైతే ఆల్ టైమ్ హై ఉందో ఇది ఇప్పుడు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 21,500 రౌండ్ ఫిగర్ వేసుకోండి. సో 21,500 మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్. డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి, ఇక్కడ ఏదైతే మనకి లోస్ ఉన్నాయో ప్రీవియస్ డేస్ 3 days ఒక లోస్ని మార్కెట్ అనేది బ్రేక్ చేసేసింది అండ్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇక్కడ ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ అయితే, సెల్లింగ్ ప్రెషర్ క్యాండిల్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇవాళ డేలోనే మార్కెట్ అనేది స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది కాబట్టి రేపు ఒకవేళ ఈ లో బ్రేక్ చేసింది అనుకోండి, ఇవాళ డే లో బ్రేక్ చేస్తే ఫర్దర్ సెల్లింగ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డౌన్ సైడ్లో సపోర్ట్స్ని ఫైండ్ చేద్దాం మనం, మార్కెట్ ఎక్కడి వరకు రావచ్చు అనేది. సో 21,000 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత మార్కెట్ ఒక సపోర్ట్ 20,800 లెవెల్ అనేది సపోర్ట్స్ కనిపిస్తున్నాయి. ఈ లైన్స్ డ్రా చేసుకోండి యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్. సో ఇక్కడ మార్కెట్ ఒకవేళ సపోర్ట్ తీసుకోవాలి, సో ఒకవేళ తీసుకోకుంటే ఫర్దర్ ఫాల్ రావచ్చు. ఒకవేళ తీసుకుంటే కనుక మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో 20,800 సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీకి ఇప్పటి వరకు యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ చూస్తే. అండ్ అప్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 21,400, 300 అండ్ 21,500 ఇవన్నీ కూడా అప్ సైడ్లో రెసిస్టెన్స్ ఉన్నాయి నిఫ్టీకి. సో నిఫ్టీ వాళ్ళ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ క్లోజ్ అయింది. ఒకవేళ రేపు డేలో బ్రేక్ అయింది అనుకోండి, ఆర్ఎల్స్ మార్కెట్ కొద్దిగా అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేస్తున్నా సరే మార్కెట్ ఫర్దర్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా నిఫ్టీ కనిపిస్తున్నాయి. సో అది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీకి చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం పెట్టుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసామనుకోండి, ఇక్కడ కూడా మనం ప్రైస్ యాక్షన్ చూసినట్టయితే కంటిన్యూస్లీ 4 days, ఇక్కడ ఏదైతే 4 days ఉన్న లోని మార్కెట్ అనేది బ్రేక్ చేసేసింది అండ్ క్లోజ్ చేసింది. దాని కింద క్యాండిల్ స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, సో బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మార్కెట్ అనేది ఫర్దర్ డౌన్ సైడ్ కూడా రావచ్చు. అండ్ డౌన్ సైడ్ 47,200 సపోర్ట్ ఉంది నెక్స్ట్, అండ్ 47,000 లెవెల్ అనేది సపోర్ట్ లెవెల్ ఉంది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి 47,500 రెసిస్టెన్స్ ఉంది. అండ్ దానిపైన 47,600, 700 రెసిస్టెన్స్ లెక్క అయిపోయినాయి. సో ఇది కూడా అంతే, లో బ్రేక్ చేసింది అనుకోండి, వాళ్ళ డేలో బ్రేక్ చేస్తే ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 47,200 to 47,000 లెవెల్ వరకు బ్యాంక్ నిఫ్టీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 15 minutes టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. సో ఇక్కడ నేను 15 minutes టైం ఫ్రేమ్ చూసుకుందాం మనం. అండ్ ఇంట్రాడే టైమింగ్స్, సో ఇక్కడ నేను లైన్స్ కూడా ఎనేబుల్ చేసుకుంటాను. ఇక్కడ మనం చూసినట్టయితే మార్నింగ్ నుంచి మార్కెట్ అనేది నెగిటివ్ ప్రైస్ యాక్షన్ని చూపించింది బ్యాంక్ నిఫ్టీ వచ్చినట్టయితే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ రేంజ్లో ట్రేడ్ అయింది. సో ఇక్కడ ఎప్పుడైతే రేంజ్ బ్రేక్ అయిందో ఫర్దర్ మనకి ఫాల్ అనేది కంటిన్యూషన్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 1 o'clock వరకు మేనేజ్ చేసింది మార్కెట్ అయితే. దాని తర్వాత 1 తర్వాత మార్కెట్ అనేది 1 PM తర్వాత మార్కెట్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ బోత్ డేటా అనేది ఈక్వల్ అయిపోయింది. మార్నింగ్ మనం డేటా చూస్తే నిఫ్టీ పాజిటివ్ ఉండే,
లేటర్ నిఫ్టీ ఐటీ ఫాల్ అయింది, దాని తర్వాత నిఫ్టీ బ్యాంక్ అట్లా బెరిష్ ఉండే, దాని తర్వాత నిఫ్టీ కూడా సెల్లింగ్ ప్రెషర్ వచ్చేసింది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీతో పాటు అది కూడా కంటిన్యూషన్ అయ్యింది. సో ఇక్కడ కొద్దిగా నా హెల్త్ కొద్దిగా ఇష్యూ ఉంది, సో ఆడియో క్వాలిటీ పూర్గా ఉంటుంది, సో అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి ఫర్దర్గా షార్ప్ ఫాలో చేసింది, అండ్ అదేవిధంగా నిఫ్టీ కూడా అంతే షార్ప్ ఫాలో చేసింది. సో ఇక్కడ కూడా మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకోలేదు, అండ్ ఈవెన్ ఇక్కడైతే గ్యాప్ ఉండేనో ఆ గ్యాప్ని కూడా ఫిల్ చేసేసింది బ్యాంక్ నిఫ్టీ. సో నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ లో చేసింది 47,200 వరకు, అండ్ క్లోజింగ్ వచ్చేసి 47,500 బిలో అయితే అయ్యింది. సో రేపు మార్కెట్ ఈ 47,200 లెవెల్ దగ్గర మార్కెట్ క్లోజ్ అవ్వచ్చు, అండ్ దాని కింద కూడా మార్కెట్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేస్తుందంటే సెల్ ఆన్ రైస్ ఇక్కడ కూడా మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, అండ్ లో బ్రేక్ అయింది అనుకోండి, డే లో బ్రేక్ అయితే కూడా పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అదేవిధంగా నిఫ్టీకి వెళ్దాం. సో నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది రేపు, సో ఇక్కడ నేను నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను 15 మినిట్స్ది. సో నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ మార్నింగ్ మనం చూసినట్టయితే పాజిటివ్గానే ఉండే, అండ్ లేటర్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి డబుల్ టాప్ ఫామ్ చేసి ఫస్ట్ ఒక నెగిటివ్ ప్రైస్ యాక్షన్ షో చేసింది, తర్వాత మార్కెట్ ఇక్కడ ట్రై చేసింది కన్సాలిడేషన్ అవ్వడానికి, అండ్ ఇక్కడ మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేసింది 21,500 లెవెల్ దగ్గర. ఎప్పుడైతే 21,500 లెవెల్ బ్రేక్ అయిపోయిందో షార్ప్ సెల్లింగ్ మార్కెట్లో ఒక్క గ్రీన్ క్యాండిల్ కూడా రాలేదు, కంప్లీట్లీ షార్ప్ సెల్లింగ్ కనిపించింది. ఈవెన్ మార్కెట్ అనేది 21,100 లెవెల్ దగ్గరికి కూడా మార్కెట్లో లో చేసేసింది. అంటే ఇక్కడ మార్కెట్లో ఇలాంటి షార్ప్ ఫాల్ అయినప్పుడు ఇలాంటి మార్కెట్ నెక్స్ట్ డే రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. బికాస్ మార్కెట్ ఎప్పుడైనా సరే కన్సాలిడేషన్ అవుతూ మార్కెట్ ఫాల్ అయిందనుకో అది రికవరీ అవ్వడం చాలా కష్టం, ఫాస్ట్గా రికవర్ అవ్వదు. సో ఇలాంటి ప్యాటర్న్స్ మాత్రం ఇలాంటి ఏదైతే షార్ప్ ఫాల్స్ ఉంటాయో అవి ఈజీగా రికవరీ అయితే అయిపోతుంది. బికాజ్ మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సో అప్ సైడ్లో రెసిస్టెన్స్ అనేది ఎక్కడ ఉండదు. సో ఇక్కడ నీకు రెసిస్టెన్స్ అనేది ఒక 21,300 దగ్గరలో చాలా చిన్న రెసిస్టెన్స్ కనిపిస్తుంది. నెక్స్ట్ 21,500 లెవెల్ దగ్గర ఒకవేళ మార్కెట్ 21,000 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుంది అనుకోండి, అప్ సైడ్లో వెళ్ళడానికి మార్కెట్ 21,500 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇంత షార్ప్ ఫాల్ అయినప్పుడు షార్ప్ రికవరీ కూడా అయిపోతుంది అనమాట షార్ట్ కవరింగ్ వచ్చినప్పుడు. సో సపోర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. డౌన్ సైడ్లో ఒకవేళ మార్కెట్ రేపు 21,000 లెవెల్ దగ్గర కానీ ఆర్ 21,100 లెవెల్ దగ్గర కానీ మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, సో సపోర్ట్ తీసుకుంటే మార్కెట్ అప్ సైడ్లో ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి అయితే మార్కెట్ ఫాల్ అయిందో ఇది కూడా టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది రేపటి నిఫ్టీ ఎక్స్పైరీకి, ఓకేనా. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ అనేది 21,000 బిలో మార్కెట్ ఉందనుకోండి, అండ్ ప్రైస్ యాక్షన్ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్ డౌన్ అయితే అప్పుడు ఫర్దర్గా మనం ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్లో 21,000 అండ్ 20,800 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ప్రైస్ యాక్షన్ చూసి ట్రేడ్ చేయండి. సో ఇంట్రాడేలో నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా గైడ్ చేస్తాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యి మళ్ళీ 21,300 నుంచి రిజెక్ట్ చేస్తుంది అనుకోండి, ఈ జోన్ దగ్గర మళ్ళీ పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, ఓకేనా. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఒక కన్సాలిడేషన్ తీసుకొని సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్తే మాత్రం ఈ లెవెల్స్ మాత్రం టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీకి, ఓకే. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. యాజ్ పర్ డైలీ టైం ఫ్రేమ్ పిక్చర్ ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది మనకు. ఆ ప్రాఫిట్ బుకింగ్ కంటిన్యూ కావాలంటే ఏదైతే ఇవాళ లో ఉందో డే లో ఉందో ఆ లో కింద మార్కెట్ ట్రేడ్ అవుతే డౌన్ సైడ్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ 21,800 లెవెల్ దగ్గర నుంచి, ఎందుకంటే ఇక్కడ కన్సాలిడేషన్ జోన్ ఉంది, ఈ జోన్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, మళ్ళీ ఏదైతే హైస్ ఉన్నాయో అవి టార్గెట్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వెరీ క్లియర్ పాయింట్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. యాజ్ ఆఫ్ నో అయితే నెగిటివ్ అయితే ప్రైస్ యాక్షన్ ఉంది. సో మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఈ లోస్ కూడా బ్రేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ డేటా పెడతాను. ఫస్ట్ నిఫ్టీది. సో నిఫ్టీ డేటా వచ్చేసి 21,200 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, అండ్ 21,250 అండ్ 21,300 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అదే సపోర్ట్స్ చూసుకున్నట్టే వీక్గా ఉంది. 21,100 కానీ ఆర్ 21,150 కానీ సపోర్ట్స్ అనేది వీక్గా ఉంది. ఈవెన్ 21,000 లెవెల్ దగ్గర సపోర్ట్ యాడ్ అయింది. అంటే మార్కెట్ నిఫ్టీ 21,000 లెవెల్ని అయితే టెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అండ్ కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. అండ్ అదేవిధంగా
బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 47,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ అదేవిధంగా డౌన్ సైడ్లో సపోర్ట్ 47,000 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇక్కడ కూడా రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా కనిపిస్తుంది నాకు 48,000 లెవెల్ అండ్ 47,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ యాడ్ అయినట్టు బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను. సో గ్లోబల్ మార్కెట్స్ చూస్తే ఇక్కడ మనం డౌ జోన్స్ వచ్చేసి స్లైట్లీ నెగిటివ్ చూపిస్తుంది అండ్ యూరోపియన్ మార్కెట్ స్లైట్లీ పాజిటివ్ చూపిస్తుంది. ఈవెన్ ఏషియన్ మార్కెట్స్ గిఫ్ట్ నిఫ్టీ -399 అంటే ఆల్మోస్ట్ ఆల్ 400 పాయింట్స్ దగ్గర ఇక్కడ కూడా ఫాల్ కనిపిస్తుంది. 2% దగ్గర ఫాల్ కనిపిస్తుంది. సో ఓవర్ నైట్ డేటా అంతా కూడా అబ్జర్వ్ చేసి నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో ఎందుకు ఫాల్ అయిన రీజన్ అయితే పర్టికులర్లీ నాకు కూడా ఎగ్జాక్ట్లీ తెలియదు. బట్ ఏదైతే ప్రైజ్ యాక్షన్ ఇంట్రాడేలో జరిగిన ప్రైజ్ యాక్షన్ బేసిస్ పైనే నేను ఇక్కడ ఏదైతే మీకు చెప్పానో సో అదన్నీ కూడా ప్రైజ్ యాక్షన్ బేసిస్ పైనే టెక్నికల్ అనాలిసిస్ బేసిస్ పైనే ఇక్కడ నేను ఫాలో అయ్యాను. అండ్ మనకి ఎప్పుడైతే ప్రైజ్ యాక్షన్ షో చేసిందో మార్కెట్ ఫాల్ అవుతుంది అని చెప్పి సో నేను ఇక్కడ మీకు ఇండికేషన్ కూడా ఇచ్చేసాను మార్కెట్ సెల్ ఆన్ రైజ్ అని చెప్పి. సో డేటా కూడా నెగిటివ్ ఉంది అండ్ టెక్నికలీ బెరిష్ కనిపిస్తుంది అని చెప్పి. సో ఇలాంటి విషయాల కోసం టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అయ్యి ఫాలో అవ్వండి ఇంట్రాడేలో అప్డేట్స్ కోసం. సో ఇంట్రాడేలో చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా, ఎందుకంటే డే ఎండ్లో మనం అనాలిసిస్ చేస్తాం. డేలో మార్కెట్ ఓపెన్ ఉన్నప్పుడు మాత్రం ఏవైతే అప్డేట్స్ ఉంటాయో అది నేను షేర్ చేసుకోవాలంటే ఓన్లీ ఆప్షన్ టెలిగ్రామ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానలే. చాలాసార్లు చెప్పాను, సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్. సో దాంట్లో కూడా ఫేక్ ఛానల్స్ ఉన్నాయి. ప్లీజ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్ నుంచే జాయిన్ అవ్వండి. సో ఏదైతే లింక్స్ ఇచ్చానో ఆ లింక్స్ నుంచి జాయిన్ అయితే కరెక్ట్ ఛానల్కి రీచ్ అవుతారు మీరు. అండ్ అక్కడ నుంచి మీరు అప్డేట్స్ అన్నీ కూడా పొందొచ్చు. ఏదున్న అప్డేట్స్ నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.